కోల్కతా డాక్టర్ కేసుని ఇప్పుడు చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న స్థితి దాకా తీసుకెళ్ళాయి. సంఘటన జరిగిన తర్వాత నాకు విన్నప్పుడు మగ వ్యక్తి కింద నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితంలో ఉన్న ఆడవాళ్ళందరూ గుర్తొచ్చింది. మన తల్లికి ఏమైనా జరిగితే మనం ఊరుకుంటామా? మన చెల్లికి ఏమైనా జరిగితే ఊరుకుంటామా? మరి మన తల్లికో మన చెల్లికో మన ఫ్రెండ్. భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి లేడీస్ కోసం. అసలు మహిళలకు ఎన్ని చట్టాలు ఉన్నాయనే విషయం వాళ్ళకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వాళ్ళకి చట్టాలు తెలిసినా అవి ఎక్కడ అప్రోచ్ కావాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. సార్ మహిళలు జర్నలిస్టులు మాకే తెలియదు. అదే అంటున్నారు, ఎవరికి అవగాహన. చట్టాలు ఫస్ట్ ఇప్పుడు నిర్భయ జరిగింది, చివరికి వాళ్ళకు ఉరిశిక్ష చేసేసిన. దాని తర్వాత సెన్సేషనల్ కేసు మనకు దిశ జరిగింది. నిందితులు అనబడే వాళ్ళు అయితే చనిపోయారు. ఇప్పుడు వచ్చి అభయ అంటున్నాం దీన్ని మనం. ఇన్ని జరుగుతున్నప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, నాకు బాగా అతుకుపోయిన డైలాగ్. ఒరే ఆడవాళ్ళు బయటకు వచ్చి 100 ఏళ్ళు కూడా అవ్వట్లేదురా, మీరు ఇలా చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా ఆడజాతి. వైలెన్స్ అగైనిస్ట్ ఉమెన్ అయితే నా అభిప్రాయం ఏంటంటే మగోడే మారాలంటే. ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి పూట కానీ లేకపోతే ఒంటరి ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా నిలబడ్డప్పుడు మన లాంటి మగవాళ్ళని చూస్తే వాళ్ళకు ఒక భరోసా రావాలి. ఏంటి సార్ ఇంత మానవ మృగాల్లాగా మారే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? నేను చదువుకున్నప్పుడు బొమ్మరిల్లు అని చందమామని పెద్దబాల శిక్ష అని ఒకటి ఉంటుండే. రామాయణ పుస్తకాలు చదువుతుండే, భారతం చదువుతుండే, మంచి మంచి పుస్తకాలు చదువుతుండే. ఇప్పుడున్న తరానికి మొబైల్ ఫోన్స్. ఇప్పుడు నిర్భయ జరిగి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. అదే సంఘటన రిపీట్ అవుతుంది తప్ప. నేను ఆమెను కాపాడుతానుకున్నా అని చెప్పడానికి ఒక కోడ్ పెట్టుకోండి. ట్రైన్లో కానీ బస్సులో కానీ లేకపోతే ఎక్కడ ట్రావెల్ చేస్తుంటే వర్క్ ప్లేస్లో ఉంటే డియర్ కామ్రేడ్ అనే పదం వాడు. ఓకే, డియర్ కామ్రేడ్ అనే పదం వాడితే నిన్ను కాపాడటానికి నిన్ను అని ఆపోజిట్ వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఓహో వీడు నన్ను రక్షిస్తానికి వచ్చిండు, సో వీని వల్ల నాకు ముప్పు లేదనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. మీ చుట్టుపక్కల ప్రతి వ్యక్తికి, ప్రతి మగవాడు నేను మీకు రక్షణ ఉన్నా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. కలకత్తా కేసుకి మీకు న్యాయం జరిగినట్టే. కరెక్ట్. ఆడపిల్లలకు రక్షణ నేను ఉన్నా అని చెప్పి, నేను హీరోని అని చెప్పి పెట్టుకోమని చెప్పండి. మీకు దమ్ము ఉంటే మీకు కలకత్తా కేసు న్యాయం జరిగినట్టే. దమ్ము ఉంటే సార్ కనీసం 10% అన్న నీకు నువ్వు డీపీ పెట్టుకోగలిగితే 10% క్రైమ్ తగ్గుతుంది. నీ జీవితంలో ఎవరన్నా ఇబ్బంది ఇప్పటికైనా పెడుతుంటే పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు. పోయి నువ్వు ఏదైనా వేరే రకంగా చూసింటే పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు. నేను నిన్ను ఇట్లా చూసినా లేకపోతే నేను ఇట్లా అనుకున్నా కాబట్టి తప్పు అవుతుంది, క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి.